లో వైసీపీకి షాక్ తగిలింది. వైసీపీకి రాజీనామా చేసిన పీఎస్సీఎస్ చైర్మన్ గాజంగం సత్యబాబు టీడీపీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. వైసీపీ విధానాలు నచ్చకే పార్టీకి రాజీనామా చేసినట్లు సత్యబాబు తెలిపారు. జ్యోతుల నెహ్రూ నాయకత్వంలో 300 మంది అనుచరులతో కలిసి చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరతానన్నారు. సత్యనారాయణ గోకవరం సొసైటీ చైర్మన్. నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ పిలవడానికి సందర్భం ఏంటంటే, నేను ఈ రోజున ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీలో జ్యోతుల చంద్రబాబు గారి నాయకత్వంలో ఈ రోజు వరకు కొనసాగాను. ఈరోజు పార్టీ అయోమయ స్థితిలో పెట్టి పార్టీ దిశానిర్దేశం లేని పరిస్థితిలోకి రావడం కారణంగా క్యాడర్ అంతా డిస్టర్బ్ అయిపోయి అసలు ఈ వేటకి ఎక్కడ ఈ పార్టీకి ఒక క్లారిటీ కానీ ఒక పద్ధతి కానీ లేదు. ఈ పరిపాలనా విధానం బాగోలేదు. ఈ యొక్క ప్రజా సంక్షేమాల్లో పేరు పెట్టి అసలు ఏ విధమైన అభివృద్ధిని చేయట్లేదనేది నాకు కూడా ఉన్నటువంటి అనుచరుగాను రకరకాలుగా మాట్లాడడం వలన మేమందరం ఒక నిర్ణయానికి వచ్చి ఈ పార్టీని వీడి మేము త్వరలో మరో పార్టీలోకి మా క్యాడర్ అంతా ఆలోచించుకుని మేము నిర్ణయించుకున్నాం. అలాగే ఈ పార్టీ యొక్క పరిస్థితి కింద స్థాయి నుంచి పై స్థాయి దాకా విమర్శకి గురయ్యేటట్టుగానే ప్రవర్తన జరిగింది. అందువలన ఇందులో విమలేక నేను ఈ పార్టీని వేయడం జరుగుతుంది. అలాగే మొన్న ఈ మధ్యకాలంలో జ్యోతుల నెహ్రూ గారు వచ్చి నన్ను పార్టీలోకి ఆహ్వానించి మా దేశం పార్టీలో జాయిన్ అవ్వమని వాళ్ళ నిర్ణయాన్ని తెలియపరిచారు. దానికి కట్టుబడి నేను ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి నేను సొసైటీ చైర్మన్ పదవి కూడా రాజీనామా చేసి నేను త్వరలో జ్యోతుల నెహ్రూ గారి నాయకత్వంలో తెలుగుదేశంలో జాయిన్ అవడానికి నిర్ణయం. తమ గ్రామంలో శిల్పారామం కట్టేందుకు అంగీకరించేది లేదని కొండూరు సర్పంచ్ శరత్ కుమార్ రాజు స్పష్టం చేశారు. రాజంపేట మున్సిపల్ చైర్మన్ చెత్త ఆలోచనలు మానుకోవాలని, గ్రామ పంచాయతీ తీర్మానం లేకుండా తమ గ్రామంలో శిల్పారామం కట్టేందుకు ప్రయత్నిస్తే సర్పంచ్లు, ఎంపీటీసీలు మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని హెచ్చరించారు. గ్రామ అవసరాలకే ఇవ్వాలి. దాదాపు 1274 సర్వే నంబర్లో ఈ స్థలాన్ని గత 10 సంవత్సరాలుగా ఈ గ్రామ కమ్యూనల్ పర్పస్ కి ప్లస్ హౌస్ సైట్స్ కి ఇవ్వాలని అనుకున్నాం. దాదాపు ఎర్రబెల్లిలో 117 కుటుంబాలు ఉన్నాయి. ఒక కుటుంబంలో ఇప్పట్లో 2-3 పిల్లలు ఎదిగొచ్చారు. వాళ్ళకి నివాస స్థలాలు లేవు. వాళ్ళకి ఇవ్వమని చెప్తే దానికి హైకోర్టులో రిట్ వేసింది. ఇంతకుముందు ఇవ్వనంటే టిట్కోకి కేటాయించారు 14 ఎకరాలు. మా విలేజర్స్ వాళ్ళకి మనోభావాలకు వ్యతిరేకంగా దాన్ని వ్యతిరేకిస్తే హైకోర్టులో రిట్ వేయడం అయింది. స్టే ఇచ్చారు. ఎందుకంటే గ్రామస్తులు వేసిన దాంట్లో న్యాయం ఉందని చెప్పి స్టే ఇచ్చారు. దాన్ని ఇప్పుడు మళ్ళా రెవెన్యూ వాళ్ళ దృష్టికి వాళ్ళు కేంద్రీయ విద్యాలయం కట్టాలని ప్రపోజల్ చేస్తే గౌరవ కలెక్టర్ వారు స్టే అడ్డం ఉంది కాబట్టి మమ్మల్ని పిలిపించి గ్రామస్తుల్ని, ఎమ్మెల్యే గారిని, గౌరవ శాసనసభ్యులు మేడ మల్లికార్జున రెడ్డి గారిని పిలిపించి అప్పటి ఆర్డీఓ ప్లస్ తహసీల్దార్ వాళ్ళు పిలిపించి ఇలా మీరు విత్డ్రా చేస్తే దాన్ని మీరు 4 ఎకరాలు మీకు ఇస్తాం ఎర్రబెల్లి గ్రామస్తులకి అని ఒక జెంటిల్మెన్ అగ్రిమెంట్ ప్రపోజల్ తెస్తే మ్యాగ్నానిమస్లీ యాక్సెప్టెడ్ ఫర్ దట్ ప్రపోజల్. మేము ఒప్పుకున్నాం. సరే, మిగిలిన 10 ఎకరాలు మంచి పర్పస్ కాబట్టి కేంద్రీయ విద్యాలయం డెవలప్మెంట్ అద్దుకోం, మాకు ఉద్దేశం లేదు అనే ఉద్దేశంతో 10 ఎకరాలు వాళ్ళకి ఇచ్చాం. అయితే ఇప్పుడు మళ్ళీ ఆ కేంద్రీయ విద్యాలయం తీసేసి అక్కడ మాకు తెలియకుండా ఎక్కడో పోలిగట్టును ఇచ్చారు. చాలా అన్యాయం. అది మాత్రం మేము వ్యతిరేకిస్తున్నాం. తర్వాత ఇప్పుడు అంతకుమించి లోపల అండర్ కరెంట్ లాగా మొత్తం 14 ఎకరాలు మున్సిపాలిటీ వాళ్ళు ప్రత్యేకించి చెప్తున్న ఇటువంటి చెత్త ఆలోచనలు చేసి మాకు తెలియకుండా మొత్తం 14 ఎకరాలు మాకు కావాలని శిల్పారామం కట్టాలని కొత్త ప్రపోజల్ తెచ్చారు. మాకు నిన్ననే తెలిసింది. అది ఇట్లాంటి తెర వెనుక